హలో అందరికీ. ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇది యాక్చువల్లీ కాంబో అనమాట. మసాలా పులిహోర, దాని కాంబినేషన్గా పొటాటో ఫ్రై. సో రెండు చూపిస్తున్నాను ఇవాళ. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఆవాలు, మెంతులు రెండు బాణలో వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీస్ వేసుకొని దాన్ని కూడా బాగా కొద్దిగా మగ్గే వరకు వేయించుకోవాలి. సో దాంతోపాటు శనగలు, పప్పులు అంటారు కదా కొంతమంది, శనగలు అవి వేసి పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అన్నీ మిక్సీ జార్కి వేసుకొని పొడి పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే పొటాటో ఫ్రై చేస్తున్నాను. తిరగమాతలోకి ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక పక్క నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పులిహోరకి. ఇప్పుడైతే ఆవాలు చిటపటలాడిన తర్వాత పొటాటోస్ కట్ చేసి రెడీ చేసుకున్నాను. పీల్ చేసి కట్ చేసుకుంటాను అనమాట. సో తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సరిపడా వేసుకొని కొద్దిసేపు అలా కలిపెట్టి మూత పెట్టుకోవాలి. సో మొత్తానికి ఇది ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇదైతే లెమన్ జ్యూస్లో ఉప్పు వేసుకుంటున్నాను నేను. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాటర్ పోయలేదు కాబట్టి అడుగంటచ్చు. సో ఇప్పుడైతే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ రెండు వేసి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోయకూడదు, కొద్దిగా అనమాట. చిల్లీ పౌడరు, ధనియా పౌడర్ అంతా బాగా కలిసేట్లు పోసుకోవాలి. ఇంకో పక్కనైతే నేను పులిహోరకి తిరమాత వేసుకోవడానికి పెట్టాను. ప్యాన్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్నాను. దాంట్లోనే పసుపు వేసి రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందనమాట. సో అదే ప్యాన్లోకి నేను ఉడికించిన రైస్ వేసి ఫస్ట్ రెడీ చేసుకున్న మసాలా అంతా కలుపుకొని తర్వాత తిరుగుమాత పెట్టిన మిక్స్ అయితే కలుపుకుంటే మసాలా చిత్రాన్నం రెడీ అయిపోతుంది అనమాట. దాంట్లో కాంబినేషన్ పొటాటో ఫ్రై సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.